ఆకాశవాణి స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. ఈనాటి స్మరణీయం కార్యక్రమంలో మహాకవి దాశరథి సాహిత్య వ్యక్తిత్వం గురించి సంచికా కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి సంపాదకీయం వహించిన వారు డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు. ఇక దాశరథి కవితా శిల్పం గురించి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, ఉర్దూ ప్రక్రియలు దాశరథి ఈ అంశం గురించి డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి, గేయ రచయితగా దాశరథి శ్రీ పారుగుమి విశ్వనాథం, జాతీయవాదిగా దాశరథి ఆచార్య తిరుమల గారు తమ అభిప్రాయాలు తెలియచేస్తారు. వినండి. మహాకవి దాశరథి సాహిత్య వ్యక్తిత్వం. ఆదికవి నన్నయ్య నుండి నేటి ఆధునిక యుగం వరకు వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిశీలించినట్టయితే ప్రజా సమస్యలకు ప్రతిస్పందించిన కవులు, రచయితలు మాత్రమే ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచి ఉన్నారు. ఈ పరిణామం ఒక్క తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యాల్లో ప్రతిఫలించింది. కవి కేవలం భావుకతనే కాక సమాజపు బాగోగులను స్పృశించాలన్న సత్యాన్ని విస్మరించని మహాకవి డాక్టర్ దాశరథి. కాకతీయుల గడ్డపై జన్మించిన దాశరథిలో కాక తీయదనం అంటే ఆవేశం, ఆత్మీయం రెండూ దండిగా ఉన్నాయి. ఆయన ఎంత హృద్యంగా పద్యం చెప్పగలడో అంత బలంగా, హృదయ రంజకంగా గేయాన్ని సృష్టించగలడు. అందుకే 1927లో వరంగల్లు జిల్లాలోని గూడూరు గ్రామంలో జన్మించిన దాశరథి అతి చిన్న వయస్సులోనే తెలంగాణ ప్రాంతం ప్రజల సమస్యలకు ప్రతిస్పందించాడు. నాటి నైజాం పరిపాలన సంకెళ్లలో బందీలై ఉన్న ప్రజలకు విముక్తి కల్పించాలని కంకణం కట్టుకున్నాడు. తన కలంతో అగ్నిధారను కురిపించి, రుద్ర వీణను పలికించి నైజాం ప్రభుత్వ పునాదులను కదిలించాడు. పిశాచాల నెదిరించగ నిశాచరుల తలద్రుంచగా నిజాం రాష్ట్ర ప్రజలారా భుజం కలిపి రండర్రా అని ప్రజలను ప్రబోధించాడు. ఒక ప్రక్క తెలంగాణ ప్రజలను మేల్కొల్పుతూ మరో ప్రక్క భారతీయతను ప్రబోధించిన దేశభక్తుడు దాశరథి. మువ్వన్నెల జెండాతో ముందు పోరా, అఖిల భారతావనిలో అంతర్భాగం కారా, ప్రాణాలను బలిపెట్టి స్వాతంత్ర్యం తెండర్రా, భరతమాత పాదాలను త్యాగరంజితం చెయ్యండర్రా అని ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేసిన అచ్చమైన ప్రజాకవి దాశరథి. కేవలం నైజాం పరిపాలనలో మ్రగ్గిన తెలంగాణ ప్రజల విముక్తి కోసమే కాదు, ఆ తరువాత విశాలాంధ్ర స్థాపనకు, భారతీయ సమైక్యతకు ప్రతిస్పందించాడు దాశరథి. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఈ విశాల భారతం అనవరతం నా ప్రాణం అని డాక్టర్ దాశరథి తన పద్యాల ద్వారా, పాటల ద్వారా పలుమార్లు ఎలుగెత్తి చాటి చెప్పినాడు. ఆయన జన్మతః కవి. అతని అణువణువు కవితామయం. అందుకే అఖండ భారత భవన, సామ్యవాదం, సమైక్యతానాదం, మానవతావాదం ఇవన్నీ ఆయన కావ్య జగత్తులో ప్రత్యక్షమవుతాయి. ఆయన పద్యాలు చెప్పినా, గేయ కావ్యాలు వెలయించినా, సినిమాలకు దాదాపు 2000 పాటలు వ్రాసినా వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తన ప్రత్యేకతను ప్రతిధ్వనింపజేశాడు. దాశరథి కవిగా ఎంతటి ఉదాత్తుడో, వ్యక్తిగా అంతకంటే ఉన్నతుడు. ధర్మ సంస్థాపనం, అధర్మ ప్రతిఘటనం ఆయన జీవలక్షణాలు. తిమిరంతో సమరం ఆయన లక్ష్యం. అందుకే ఉద్యమంలో ఉద్భవించిన దాశరథి ప్రతి తెలుగువాడు, అంతేకాదు ప్రతి భారతీయుడూ గర్వించదగిన మహాకవి, ప్రజాకవి. తాను మరణించడానికి కొద్ది రోజులకు ముందు ఢిల్లీలో జరిగిన కవి సమ్మేళనానికి అధ్యక్షోపన్యాసం చేస్తూ దాశరథి తనను గురించి చెప్పుకొన్న మాటలు గమనింపదగినవి. ఆ సభలో ఆయన ఇలా అన్నారు: దాశరథి, ఇందులో ఏది లోపించినా నేను మిగులుతాను. దాశరథిలో దా తీసివేస్తే శరథి అంటే మహాసముద్రం, షా కూడా తీసివేస్తే రథి, రా కూడా తీసివేస్తే ధి అంటే ప్రజ్ఞావంతుడు. అందుకే ఆ మహాకవి నిజంగా అజరామరుడు. డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారి సంపాదకీయం విన్నారు. ఇప్పుడు దాశరథి కవితా శిల్పం డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారి ప్రసంగం. దాశరథి కవితాశక్తి
అనిర్వచనీయం, అమోఘం, అత్యద్భుతం, అనన్యసాధ్యం. అతని పద్యం పద్యం కాదు, అదొక రసోద్యమం. అతని అక్షరాలలో ధ్వనించేది నాదం కాదు, నినాద పర్జన్యధ్వానం. అక్షర సంయోజనంలో, శబ్ద ప్రయోగంలో, సమాస గ్రథనంలో, అలంకార కల్పనంలో, రస నిర్వహణంలో, వృత్త నిర్మాణంలో, శైలీ వైవిధ్యంలో దాశరథి ప్రదర్శించిన శిల్పం అనల్పం. అతని ప్రతిపద్యం రసావేశంతో పరిగెత్తే మనోజ్ఞ శిల్ప కళాఖండం. దాశరథి జీవితము కవిత్వము వేరు కాదు. అందుకే ఉద్యమ స్ఫూర్తి, ఆవేశం, వేగం అతని కవిత్వంలో ప్రత్యక్షరంలో ప్రతిఫలిస్తాయి. అది పద్యం కానీ, గేయం కానీ, వచన కవిత కానీ. దాశరథిలో భావయిత్రి ప్రతిభ ఎంతో, కారయిత్రి ప్రతిభ అంతే. అతనికి ఆంతరమైన సమాధి ఎంతో, బాహిరమైన అభ్యాసము అంతే. రసప్రపంచ నిర్మాణంలో రేయింబవళ్ళు కరిగిపోయినాయి. ఈ అభ్యాసం ఏకాగ్రతకు దారితీసింది. ఏకాగ్రత సమాధికి అదను చూపింది. ఆ సమాధి రూపసిద్ధికి అనుకూలించింది. రూపమే కదా శిల్పం. భావావేశ శరథి దాశరథి. అతని కవితా వాహిని ఉత్తుంగ తరంగాలతో ధారామధురంగా నిరాఘాటంగా ప్రసరించింది. హృదయ క్షేత్రాలను ఆనంద సస్య శ్యామలం చేసింది. ఆ మహాకవే తన మహాలేఖినితో అన్న మాటలు వినండి. త్వరపడు భవసాగరము బాహూలెత్తుకని శిరస్సుపై పొరలుచు వచ్చుచున్నది. కవుంగిలిలో కవితా కుమారి సంబరపడి నవ్వుచున్నది. గబాగబ కూర్చుము పద్యరాశి అర్థరహితమంచు పలికెడి కళారహితున్ పడద్రోసి సాగుమా. కళాసృష్టికి మూలం కవి చిత్తం. చిత్తంలో ఉదయించే అసంఖ్యాకాలైన ఊహల్లో మనోజ్ఞమైన వాటిని స్వీకరించి సంయమనశీలంతో, అభ్యాస సంస్కార ఫలరూపమైన శిల్పంతో సహృదయుల ముందు నిలుపుతాడు మహాకవి. దాశరథి మహాశిల్పి. ఈ శిల్ప సంపద చేతనే అతని భావాలకు అనుకూలంగా శబ్దాలు పద్యమూర్తిలో అవయవాలై సముచిత స్థానంలో సాలంకారంగా నిర్దిష్ట నిష్పత్తిలో నిలిచిపోతాయి. ప్రత్యంగము రసోన్ముఖంగా కళకళలాడుతుంటుంది. దాశరథి భావావేశం కట్టులు తెంచుకు ప్రవహిస్తుంది. అతని పద్యాల్లో జలపాత వేగం భాసిస్తుంది. కొండల నుండి జారునొక కోమల శైవలినీ ప్రవాహమున్ బండలతోడ కాలువలు వైచడిదాకా స్రవించకన్న కూర్చుండునే అని అన్నాడు దాశరథి. వేగంగా దూకే జలపాతాలు అతని పద్యాలు. అవి హృదయంగమాలు. దాశరథి రసార్ద్రుడైతే అతని పద్యాలు ఝరులవుతాయి. అతడు క్రుద్ధుడైతే, రుద్రుడైతే అతని పద్యాలు ప్రళయాగ్ని మాలలవుతాయి. అతని గ్రంథాలు గ్రీష్మ ప్రబంధాలవుతాయి. దాశరథి అగ్నిమూర్తి అయినప్పటి పద్యం చూడండి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌను అందాక ఈ భూగోళమ్మున అగ్గివెట్టెదను. నిప్పుల్వోసి హేమంత భామా గాంధర్వ వివాహమాడెదను. ద్యోమణ్యుష్ణగోళమ్ముపై ప్రాగాకాశ నవారుణాస్త్ర జలధారల్ చల్లి చల్లార్చెదను. పద్యంలో ఎంత వేగం, ఎంత రౌద్రం. దాశరథి కలం కరవాలం. విశేషమేమంటే ఆ మహాశిల్పి ఆ కరవాలాన్ని రాళ్లపై కాదు, వీణియ తీగపై పదను పెట్టినాడు. అందుకే నిప్పులు పోసినా, అరుణాస్త్ర ధారలు చల్లినా, భూగోళానికి అగ్గివెట్టినా ఆకర్షణీయంగా ఉంది. ఆ వింత కరవాలం హేమంత భామా గాంధర్వ వివాహ దృశ్యాన్ని మన ముందు నిలిపింది. ఈ పద్యం అతని చైతన్యాగ్నిధారలో నిప్పుచుక్క మాత్రమే. అతని కలం చిమ్మిన రసగంగలో ఒక తరంగం మాత్రమే. పదునైన కలం శిల్పించిన పదచిత్రాలు ఈ పద్యంలో రూపుదిద్దుకున్నాయి. వేగంగా సాగే దాశరథి పద్యశిల్పంలో ఓజస్సు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ఈ గుణం శ్రీనాథుని కావ్యప్రౌఢిని తలపింపజేస్తుంది. నరకానంబడి కృంగుచున్ననను గంధర్వాప్సరఃకామిని తరుణ స్వాదు నవోపగూహన పతాంతర్వర్తిగా చేసి దుర్భర దారిద్ర్య పిశాచిని రుధిరధార క్రూరదంష్ట్ర ప్రఘాత రిరంస పరిఖిన్నతన్ మరపునందంజేతువోయి కవి. ఇందులో రేఫ పునరావృత్తి, సంయుక్త అక్షర నిర్మితి, ఒత్తు అక్షరాల స్థితి, దీర్ఘ సంస్కృత సమాస చాలనం అన్నీ కలిసి పద్య నిర్మాణ సౌందర్యానికి పాటుపడ్డవే. ఈ పద్యంలోని కవి అన్న మాటను దాశరథికి అన్వయిస్తూ సహృదయులు పలికినట్లుంది. దాశరథి ఏ పద్యం చూసినా అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు భాసిస్తాయి. కవితా శిల్పంలో అలంకారం అనివార్యం గదా. తాపము నోపజాలను మద ప్రమద అదిగో రసాలపున్ తోపుల కాపులుందము నదులు కలయాడడి సంగమాలలో మాపులు దాటవేతము అని శృంగారం చిలికిన వృత్యనుప్రాసలు భావోద్దీపకంగా ప్రయుక్తం కావడమే ఇందలి శిల్ప రహస్యం. దాశరథి మహావక్త. ఆ గుణం పద్యశిల్పంలో భాసిస్తున్నది. దాశరథి మహాకవిలో
పూర్వకవుల పోకడలు, సంప్రదాయాలు, నవ్యతను వర్షించే ఆధునిక ప్రయోగాలు అనేకం. దాశరథి కవితా శిల్ప సౌందర్యాన్ని దర్శింపజేసే శిల్పి ఖండికలోని ఈ పద్యం చూడండి. నినుగని కొండలన్ని రమణీ కుచపాళికలై, కపోల మోహన ఫలకమ్ములై, భృకుటులై కుటిలాలక జాలమై, సురాంగనలై రూపుదిద్దుకొనగా, ఉలితో అమృతమ్ము చల్లి జీవనములు పొసిపోయదవు బ్రహ్మవు శిల్పి కులావతంసమా. ఇంత చక్కని పద్యం నిర్మించిన దాశరథి కవితా శిల్పి కులావతంసుడు కాక మరేమవుతాడు? దాశరథి కవితా శిల్పంలో సుదీర్ఘ సంస్కృత సమాసాలు, అచ్చ తెలుగు పలుకులే కాదు, అతని ఆవేశానికి అనుగుణంగా ఉర్దూ సంస్కృతాలు కలిసి కాపురం చేస్తాయి ఒకే పద్యభవనంలో. ఈ విధంగా ఆమని ప్రొద్దునన్ మలయమందలి చందన గంధవాహముల్ నా మునివాగిటన్బడి సలాములతోడ కవాతు చేసి. ఒక్క మాటలో చెప్పాలంటే దాశరథి కళామహాంబునిధి లోతులు చూచి మధించిన మహాశిల్పి. అతని శిల్పంలో యతిప్రాసల కోసం ఆయాసపడిన సందర్భాలుండవు. సమాసగతంగా యతిప్రాసలు వచ్చి పడతాయి. పద్యాల ముగింపులు ప్రబంధ పద్యధోరణిలో సమాస భాసురాలై చకచకా మెరుస్తాయి. దాశరథి కవితా శిల్ప వైభవం గేయంలో కూడా దర్శించవచ్చు. గేయానికి నైశిత్యాన్ని సంతరించినాడు ఆయన. దాశరథి వచన కవితా సహజ సుందర శిల్పానికి అతని బాల్యం, మస్తిష్కంలో లిబరేటరీ వంటి ఖండికలు మచ్చుతునకలు. దాశరథి కవితా శిల్పం అతని వినూత్న పదబంధ నిర్మాణంలోనూ గుబాళిస్తుంది. మచ్చుకు కొన్ని: కుంకుమపూ జవరాలు, బిత్సపు గుండె, కాలజ్వాల, పున్నమ కన్నె, నిప్పు పువ్వు, రుధిర దీపిక, వెలుగు పులుగు, హిమడమరు, క్రాంతికాంత, పూచిన ముండ్లు, సౌజన్య పర్జన్యం, ఉగాది నగారా, వర్తమాన నర్తనశాల, నవంబరు నవాంబరం, ఇలా ఎన్నో. ఈ పదబంధాల్లో అంగార శృంగార సమ్మేళనం భాషించడం దాశరథి కవితా శిల్పాంశం. దాశరథి హృదయాళువు. తన హృదయంతో రేయింబవళ్ళు, ఏండ్లు పూండ్లు కృషి చేసి కవితా నవపుష్పకం నిర్మించినాడు. హృదయముంటే చాలు, అందులో కూర్చుని భానుమండలానికి చంద్రమండలానికి పోవచ్చు. దాశరథి కవితా శిల్పం డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారి ప్రసంగం విన్నారు. ఉర్దూ ప్రక్రియలు దాశరథి, ఈ విషయాన్ని గురించి డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు చెప్తారు. తెలియక వ్రాసినవాడు కవి, తెలిసి వ్రాసినవాడు మహాకవి అన్నారు విశ్వనాథ. ఈ అభియుక్తోక్తిలో ఉత్తమ కవితా సృష్టికి కావలసిన లక్షణం పొదుగుకొని ఉంది. దాశరథి కవిమాత్రుడు కాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషావేత్త. సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలను మథించి ఉర్దూ, హిందీ, ఆంగ్ల కవితా విహాయసంలో పయనించి తెలుగులో తనదైన ముద్రతో కవితలను వెలయించిన ప్రతిభాశాలి దాశరథి. ప్రాచీన అర్వాచీన కవితా మర్యాదలను తలస్పర్శిగా అవగాహన చేసుకున్న సేముషి ఆయనది. ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఆయన సంపాదించుకున్న అభినివేశం ఆయా భాషల్లోని కవితలను తెనిగించడంతోనే ఆగిపోలేదు. ఆయా భాషల్లోని కవితా ప్రక్రియలను కొన్నింటిని, విశేషించి గజల్, రుబాయిలనే 2 ఉర్దూ ప్రక్రియలకు తెలుగు వేషం వేసి తెలుగు నుడికారపు సొంపుతో సమలంకరించి తెలుగు ఛందస్సులు తొడిగి సహృదయులకు అందించిన ప్రయోగశీలి. తెలుగు సాహిత్య చరిత్రలో నూతన ప్రక్రియలకు నారుబోసిన కావ్య సృష్టలు అరుదేనన్న సంగతి తెలుగు సాహిత్య అధ్యతనందరికీ తెలుసు. సుదీర్ఘమైన, కథాప్రధానమైన, వర్ణనాప్రధానమైన కావ్య సంతతి పట్ల ఆదరభావం ప్రజానీకంలో సన్నగిల్లుతున్న దినాలలో ఖండకావ్య ప్రక్రియను సత్కవులు చేపట్టి చరితార్థులైనారు. ఖండకావ్యంలో ఒక్క పద్యమైనా, 4 పద్యాలైనా, మరెన్ని పద్యాలైనా ఏదైనా వస్తువును ఆశ్రయించుకుని ఉండవలసిందే. కనుక మొత్తం ఖండికలోని పద్యాలు రస నిర్వహణకు తోడ్పడవలసిందే. కథాకావ్యాలు అరుదైన తర్వాత ఏ పాదానికి ఆ పాదం ముక్తకంలాగా, ఎక్కటిలాగా ఒక భావాన్ని సమగ్రంగా ప్రకటించడానికి సమర్థంగా ఉండే ప్రక్రియ తెలుగులో రాలేదు. అలాంటి ప్రక్రియ ఉర్దూలో ఉన్న గజల్. గజల్ సాక్షాత్తుగా ఉర్దూ ప్రక్రియ కాదు, అరబ్బీ, పార్సీ భాషలది. ఆ మాటకొస్తే ఉర్దూ భాషలో ఏ పదం కూడా ఉర్దూ పదం కాదు. ఎన్నో భాషల పదాలు కలిసి ఉర్దూ అయింది. గజల్ 5 లేక 7 లేక 13 షేర్ల అంటే ముక్తకాల సంకలనం. చివరి షేర్ కవి నామాంకితమై ఉంటుంది. అయితే దాశరథి లక్షణాన్ని పాటించలేదు. ప్రతి షేర్లో 2 పాదాలుంటాయి. 2వ పాదంలో అంత్యప్రాస ఉంటుంది. ఇలా అంత్యప్రాస నియమం ఉన్న
5, 7 లేక 13 షేర్లతో గజల్ ఏర్పడుతుంది. గజల్లోని ప్రతి ముక్తకం స్వతంత్రంగా ఉంటుంది. ముక్తకాల్లో ప్రతిపాదింపబడిన వస్తువుకు గాని రసానికి గాని సామ్య సంబంధాలు ఉండవు. అంటే కవులకు వ్యక్తీకరణకు అతివేలమైన స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఉర్దూలో అన్ని కవితా ప్రక్రియలు మృగ్యములైపోయినవి. గజల్ ఒకటే ప్రాచుర్యాన్ని అందుకున్నది. ఇప్పుడు ఉర్దూలో కవితకు నామాంతరం గజల్. ఫార్సీ, అరబ్బీ భాషల్లో తొలి రోజుల్లో గజళ్లలో ప్రణయమే వస్తువుగా ఉండేది. గజల్లో ప్రణయాన్నే బహువిధాలుగా వర్ణించేవారు. కొన్ని సందర్భాల్లో ప్రణయం ప్రకృతంగాను, భక్తి అప్రకృతంగాను గజళ్లలో చోటు చేసుకునేది. రాను రాను మానవ సమాజానికి సంబంధించిన అన్ని సమస్యలు గజళ్లకు వస్తువులైనవి. ప్రణయం, అధిక్షేపం, సంస్కరణ, సందేశం, ఇంకా ఎన్నో ఎన్నో. స్వేచ్ఛ కోసం సమరం సాగించిన దాశరథికి అభివ్యక్తీకరణలోనూ స్వేచ్ఛ కావలసి వచ్చింది. తనకున్న ఉర్దూ భాషాభినివేశాన్ని ఊతగా తీసుకొని అందులోని గజల్ను ఆలంబనంగా వరించినాడు. ఉర్దూ కవుల గజళ్లను కొన్నింటిని తెలుగు ఛందస్సుల్లో పొదిగినాడు. ఫార్సీ, అరబ్బీ పురాణ గాథల్లోని ఆ భాషల్లోని కవి సమయాలను యథాతథంగా తెలుగులోనికి దిగుమతి చేసి సహృదయులకు తికమక కలిగించలేదు. వాటితో పోల్చదగిన వాటిని తెలుగులో ఏరుకొని ఉపయోగించి ఉర్దూ కవిత్వంలోని లోతులను, ఔన్నత్యాలను, అందాలను అందించగలిగినాడు. ఆ భాషల్లోని భారతీయేతరమైన వాతావరణాన్ని భారతీయంగా రూపొందించడంలో దాశరథి తన ప్రతిభను ప్రదర్శించి నూతన పండితికి మార్గదర్శకుడైనాడు. ఆయనది అనువాదం కాదు, అనుసృజనం. ఏడి మాంధాత పురుకుచ్చుడేడి నేడు, గుడిని శివుడు దొరకకున్న కాశికిగాని పరుగులెత్తి నేను బడయగలను. లోకమందు సుఖం శోకమ్ము గలవండ్రు, శోకమొకటే ఇచ్చే నాకు బ్రహ్మ. ఇవి గాలి పంక్తులకు తెలుగు ప్రతిబింబాలు. అయితే మాంధాత, పురుగుచ్చుడు, బ్రహ్మ వంటి హైందవ పురాణ వ్యక్తులు ప్రసక్తి గాలిబ్ కవితల్లో లేదు. ఈరాన్ ప్రభువులను గూర్చి ఉన్నది, ఖురాన్ను గూర్చి ఉన్నది. గత శతమానంలో శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారు తులసి రామాయణాన్ని హిందీ ఛందస్సులోనే, అంటే దోహాల్లోనే పొదిగినారు. మన తరంలో దాశరథి ఉర్దూ ఛందస్సులను ప్రయోగించినాడు. దాశరథి కవితలో ధారాశుద్ధి పుష్కలంగా ఉంటుంది. గణాలు, యతులు, ప్రాసలు ఆయనకు వశంవదాలై ఉంటాయి. ఉర్దూ కవితకు క్లుప్తత ప్రాణం. ఆ క్లుప్తతను సాధించాలంటే ఆ షేర్లను, అంటే ఉర్దూ పద్యాలను వృత్తాల చట్రాల్లో బిగిస్తే అవసరం కంటే ఎక్కువ పదాలను చేర్చుకోవలసి వస్తుంది. మూలాతిక్రమణ దోషానికి ఒడిగట్టవలసి వస్తుంది. సహజంగా కవి అయిన దాశరథికి, ఉర్దూ ఛందో రహస్యాలను బాగా తెలుసుకున్న దాశరథికి గజల్ షేర్ల అనువాదానికి ఆటవెలది, తేటగీతి, ద్విపద, రగడలు ఉపయోగపడినవి. బస్ కి దుష్వార్ హై హర్ కామ్ కా ఆసా హోనా, ఆద్మీ కో భీ ముయస్సర్ నహీ ఇన్సా హోనా. ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడవుట ఎంతో దుష్కరము సుమ్ము. ఉర్దూ మహాకవి గాలిబ్ ప్రభావం తనపై ఎంత ఉందో దాశరథికి. దాశరథి ప్రయోగించి ప్రచారానికి తెచ్చిన మరో ఉర్దూ కవితా ప్రక్రియ రుబాయి. ఆటవిరదిలాగా 4 పాదాల ఛందస్సు ఇది. 3వ పాదంలో తప్ప తక్కిన పాదాల్లో అంత్యప్రాసనీయం ఉంటుంది. 4 పాదాలు కలిసి ఒకే అంశాన్ని క్లుప్తంగా, ధ్వని గర్భితంగా చెబుతాయి. ఉమర్ ఖయ్యాం రుబాయిలు విశ్వవ్యాప్తమైనవి. అయినా ఆ రుబాయి ఛందస్సును ఏ తెలుగు కవి ఆశ్రయించక వృత్తాల్లో ఖయ్యాంను అనువదిస్తూ తమ సొంత భావాలను కూడా చేర్చగలిగినారు. క్లుప్తత కోసం ఏర్పడిన రుబాయి స్వభావాన్ని దాశరథి అవగతం చేసుకుని 100 రుబాయిలను తెలుగులో రచించి ప్రయోగశీలిగా కవితా చరిత్రలో స్థిరపడి ఆ ప్రక్రియకు ఒక స్థాయిని, ఒక ప్రయోజనాన్ని సమకూర్చి పెట్టగలిగినాడు. సముచితమైన, పరిమితమైన పదాల్లో కవితలు అల్లిన దాశరథికి రుబాయి చాలా సన్నిహితంగా కాగలిగింది. నిర్భయంగా వచ్చాను, నిర్భయంగా వెళతాను, ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను, నిశ్వసిస్తూ వెళతాను, మృత్యువు నృత్యం చూపి జడిపిస్తారెందుకని, భయమెందుకు, నా ఇంటికి నేను వెళతాను. క్లుప్తతకు జటిత స్ఫూర్తిగా కవిత్వాన్ని అందించడానికి ఉర్దూ కవితల షేర్లు సమర్థములు అన్న రహస్యం తెలుసుకున్న దాశరథి గజళ్లను, రుబాయిలను సభల్లో, సమావేశాల్లో వినిపించి రస హృదయాలను చూరగొనగలిగినాడు. తెలుగు కవితా రచనలోనూ పఠనంలోనూ కొత్త పుంతను తొక్కిన దాశరథి ప్రయోగశీలి, ప్రతిభాశాలి, ధన్యజీవి. విద్వత్ కవి కనుకనే రాణించినాడు. విమర్శనలకు నిలిచే కవితలను వెలయించినాడు. కవిత్వానికి ఉనికిని, బలాన్ని సంతరించి పెట్టేది కేవలం భావసంపద కాదు, భాషా సంపద, సేముషీ సంపద, ప్రతిభా సంపద. ప్రయోగ దక్షతకు పాండిత్యం పునాది అన్న సత్యానికి ఆమ్రేడితం దాశరథి కవితా ప్రస్థానం. ఉర్దూ ప్రక్రియలు దాశరథి. ఈ విషయాన్ని గురించి ఇంతవరకు వివరించిన వారు డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారు. గేయ రచయితగా దాశరథి. పాల్గొమ్మ విశ్వనాథం గారి ప్రసంగం. గేయానికి మిగతా సాహిత్య ప్రక్రియలకి కొంత తేడా ఉంది.
గేయం ప్రధానంగా పాడుకోవడానికే ఉద్దేశింపబడింది. పాట అనగానే అది ప్రజా బాహుళ్యానికి దగ్గరగా వచ్చే సాహిత్య రూపం. పాటల్లో ప్రజలు మాట్లాడుకునే భాషే వినిపిస్తుంటుంది. పాండిత్య ప్రకర్ష, అలంకార శాస్త్రపు జిగిబిగి అల్లికలు, ధర్మగర్భిత భావాలు వీటిల్లోంచి తప్పుకుని బయటపడి నిరాడంబరంగా ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ హృదయ కవాటాలను తట్టగలిగిన వాడే మంచి పాటలు వ్రాయగలడు. ప్రజల మనిషి కాబట్టి, సామాన్య ప్రజల హృదయ స్పందన ఆయనలో మారుమోగింది కాబట్టి దాశరథి మంచి పాటలు వ్రాయగలిగాడు. మరొకటి కూడా ఉంది. నిజాం పరిపాలనలో, అమానుషమైన చెరసాల జీవితంలో దాశరథి శారీరకంగానూ మానసికంగానూ కూడా నలిగిపోయాడు. నలిగిన మనసులోంచి దూసుకొచ్చిన దాశరథి పాటలు ఆవేదనతోటి, ఆవేశంతోటి ఊగిపోతుంటాయి. అంధకారం సింధువై మా స్కంధములపై దూకెరా, బంధములు విడదీయ నళినీ బాంధవుడు రడేమిరా, పరపతాకము నీడలవిగో శిరము పై నెగసెరా, భరతమాత ముఖాన చీకటి బరువు నీడలు సోకెరా అంటూ ఆవేదనతో అలమటిస్తాడు. తెల్లోడు వచ్చిండు తిందామని, భూమంత దిగమింగి ఉందామని, సంద్రమౌతల నుంచి సామాన్లు తెచ్చిండు, వ్యాపారం పెట్టిండు, ఎడ్డెడ్డి చేసిండు, తెల్లోడు వచ్చాడు తిందామని, రాజుల్ని సంపిండు, రైతుల్ని సంపిండు, కసిదీర మననంత కాజేయ చూసిండు, తెల్లోడుని మనం ఎల్లగొడదాం రండి, గొడ్డళ్ళు కొడవళ్ళు కోలలు తేతండి అంటూ ఆవేశంతోనూ గర్జిస్తాడు. మళ్ళీ ఇంతలోనే మహోదయానికి ముహూర్తమిదును విహాయసంలో విహరింతామోయ్, మంచు బరువు విదలించి తూర్పులో కాంచన కేతన మెగరవేతామోయ్ అంటూ పసి హృదయంతో ఆనందోత్సాహాలతో ఆశాజ్యోతి వెలిగిస్తాడు. ఆ రోజుల్లో దాశరథి ప్రణయగీతం వ్రాసిన ఆ ప్రణయం కూడా స్వతంత్ర భారతానికి అంకితం కావాలి. ఓ సఖియా నీ ఎదపై వ్రాసిదునొక గీతిక అంటూ ఆరంభించి, సమసమాజ నవగీతం పాడుదమే రాధిక, శాంతి నృత్యమాడుదమే నవభారత వేదిక, కలతలేని దారిలోన నడిచెదమే బాలిక, స్వాతంత్రపు స్వర్గములో సాగును మన కేళిక అంటూ ముగిస్తాడు. అంటే ప్రణయ యాత్రలో కూడా చివరి మజిలి స్వాతంత్రపు స్వర్గమన్నమాట. ఈ విషయం చెప్పిన దాశరథులు భావ స్పష్టత ఉంది. గ్రామీణ జీవితం కళ్ళకు కట్టే పాటలు ఎన్నో వ్రాశాడు. పల్లెల్లో ఉన్నది తల్లి భారతి, ఆ తల్లికి ఇవ్వండి ప్రేమహారతి, పల్లెల్లో ఉన్నది తల్లి భారతి, ఆ తల్లికి ఇవ్వండి ప్రేమహారతి, పట్నాల మీద మోజులెందుకు బాపూజీ బోధనలే, మరచిపోదురెందుకు ఎందుకు ఎందుకు, మల్లె పువ్వు వంటిది పల్లె సీమ మన పల్లె సీమ, తల్లి ప్రేమ వంటిది పల్లె సీమ పల్లె సీమ అంటాడు. విశాల వ్యవసాయ క్షేత్రాలు, ఒకరికొకరు తోడుగా నాగలి, రైతు, భూమి, ఆకాశం ఇవన్నీ మన కళ్ళ ముందు తాండవిస్తాయి. రైతు గురించి దాశరథన్న పాటలో, నాగలి చేబూని నడవరా నా రైత, అంతకంటే గొప్ప ఇంకేదిరా, నేల పంటలనిచ్చి నింగి వానలు తెచ్చి భూమి ఆకాశాలు నీ మేలే కోరెరా, జాతికి అన్నం పెట్టి నీతి నియమాలతో జగతి కాపాడేటి జగజెట్టి వీవెరా, తల వంచి పనిచేసి తల ఎత్తి మిని చూసి భూమిని ఆకాశాన్ని ముడివేయగలవురా అంటూ చివరి పంక్తుల్లో ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాడు దాశరథి. దాశరథి భక్తి గేయం వ్రాసిన, దేశభక్తి గేయం వ్రాసిన, ప్రణయ గీతం వ్రాసిన, ప్రబోధ గీతం వ్రాసిన, అది గాయకుల హృదయాలను హత్తుకుపోయి ఆ మాటల రుచి అనుభవిస్తూ విచ్చలవిడిగా పాడుకునేందుకు అనువుగా ఉంటాయి దాశరథి పాటలు. ప్రభూ మేలుకోర ప్రభాతమైనదిరా, ప్రభూ మేలుకోర, బందీలైన తుమ్మెదలన్నీ ఇందీవరముల విడిచెనురా, కిరణాలతో కమల నయనాలు కలిసే తరుణమాయరా, మేలుకోర ప్రభాతమైనదిరా ప్రభూ.
ఎన్నెన్నో గేయ మాధురులతో మన అంతరంగాల్లో శాశ్వతంగా స్థానం కల్పించుకున్న దాశరథి మనకి దూరంగా ఎలా ఉండగలడు? దాశరథి గేయాలను గురించి ఇంతవరకు ప్రసంగించిన వారు పాలగుమి విశ్వనాథం గారు. జాతీయవాదిగా దాశరథి. ఆచార్య తిరుమల గారి ప్రసంగం వినండి. దాశరథి గారిలో దేశభక్తి, అభ్యుదయ దృక్పథం, సంప్రదాయ గౌరవం ముప్పేటలుగా అల్లుకొన్నాయి. అందుకే ఆయన సామ్యవాది, ప్రజాస్వామ్యవాది, సంప్రదాయవాది, నిరాశావాది, ఆశావాదిగానే కాకుండా జాతీయవాదిగా కూడా కనిపిస్తారు. ఆయనలో ప్రాచీన కవులు ఎలా కనిపిస్తారో అంతర్జాతీయ అవగాహన కూడా అంతకు రెట్టింపుగా కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలోని కోటి ధీరుల గళధ్వనిన కాక ఇలాగోళమందుండెడు ఎల్లరి శబ్దాన్ని నేను అన్నారు డాక్టర్ దాశరథి. తన ఇంటి గడప దాటి, తన ప్రాంతం దాటి, తన దేశం దాటి విశ్వవీధిలోకి అడుగుపెట్టిన త్రివిక్రముడు దాశరథి గారు. అసూయ సంకుచితత్వాలకి ఆయన హృదయం గాని ఆలోచన గాని అతీతం. ఆయన భావాలు ఇప్పుడు జాతీయ స్థాయికి చెంది ఉంటాయి. ఈ దేశం నాది, ఈ ప్రజలు సమస్యలు నావి అన్న ఆంతర్యంతో దాశరథి తన జీవితాన్ని గడిపారు. దేశాన్ని కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమించారు. ఎవరు వెళ్లి పలకరించినా అపార ప్రేమతో అక్కునకు చేర్చుకున్నారు. ఈ ఆత్మీయత ఆయన రచనలో అన్నిటా జాతీయతా భావంగా గుబాళిస్తూ ఉంది. జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశం ఒక్కటే, భారతాఖండా సేతు హిమాచలోర్వర, కవీట్ కాండమ్ములోనన్ రవీంద్రుండొక్కండె కవీంద్రుడు, ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోజ్జద్విజయుండు గాంధీ ఒకడే, తల్లి మహాభారతి అన్న దాంట్లో దాశరథి గారి మనస్సు ఏమిటో స్పష్టంగానే తెలుస్తుంది. భారత త్రివర్ణ పతాకం, విశ్వకవి రవీంద్రుడు, శాంతి కోదండు మహాత్మా గాంధీ దాశరథి గారి ఆశా కవిత ఆశయాల్ని తెలియజేస్తూ ఉండటం గమనించవచ్చు. గాంధీలా దాశరథి కూడా ప్రేమమయ శాంతి కాముకులు, విశుద్ధమైన అహింసామూర్తి. విప్లవానికి సరియైన అర్థం ఆయన రచనల్లో పరుచుకున్న ఆయన ఆంతర్యం. విప్లవమంటే మృత్యువు విలయ తాండవం కాదు, విప్లవమంటే బాంబుల వికటాట్టహాసం కాదు, విప్లవమంటే రక్తం వెదజల్లుట కాదర్రా, పీన్గుల గుట్టల నుండి విప్లవాలు రావర్రా. ప్రజలను మేల్కొల్పాలి, నిజమేదో తెల్పాలి, హృదయాల్లో విప్లవాలు ఎదగాలి అని జాతి చైతన్యాన్ని విప్లవంతో ధ్వనించారు. భేదం ద్వేషం లేనప్పుడే జాతీయ దృక్పథం ఏర్పడుతుంది, దేశభక్తి కుదురుతుంది. దేశం ఒక దేవాలయం, దేశమాత మన దైవం అంటూ దాశరథి ఒక్క తల్లి పిల్లలము, ఒక్క తీగ మల్లెలము, ఒక్క వాన చినుకులము, ఒక్క దివ్య మునుకులము అంటూ ఏకత్వాన్ని ప్రకటించారు. అంతేకాదు తీవ్ర జాతీయ భావంతో కళాన్ని జెండా కర్రగా, కవితను కాంచన పతాకగా గగనాంచలాల ఎగరేస్తూ పయనిస్తున్నాను అని పదచిత్ర రమణీయంగా ఢంకా భజాయించి చెప్పుకున్నారు. ఆయన కలమే జాతీయ పతాకట. ఎంత చక్కని భావన! ఆయన జాతీయ భావ పరాకాష్ఠ చిత్రం జ్వాలాలేఖినిగా అవతరించింది. ఎర్రకోట మీద ఎగిరే జెండా నా హరివిల్లు, ఈ విశాల భారతావని స్వాతంత్ర దేవతకు అది ఇల్లు అని చెప్పి, జెండా కొనుక్కోలేని పేదవాడు గుండెనే జెండాగా ఎగరేస్తాడు అని స్వచ్ఛమైన హృదయవాదాన్ని ప్రకటించారు. దాశరథి అంత ప్రగాఢ జాతీయవాది కనుకనే నరాలలో ప్రవహిస్తోంది స్వాతంత్ర రుధిరం, భరత జాతీయుల చరిత్ర మధురాతి మధురం అంటూ భారతీయులంతా ఒక్కటి అని ప్రపంచానికి చాటి చెప్పాలి రండి, ఏకకంఠంతో వందే మాతరం అని ఎలుగెత్తి పలకాలి లండి అని సార్వత్రిక జాతీయ స్వాగతం పలికారు. ఆ పిలుపు అందరికీ వర్తిస్తుంది. ఆయన కవిత తెలుగు సాహిత్య రంగం మీద చిరకాలం నర్తిస్తుంది. మహాకవి దాశరథి కృతార్థులే కాదు, చరితార్థులు. మహాకవి దాశరథి సాహిత్య వ్యక్తిత్వం గురించి సంచికా కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి సంపాదకీయం వహించిన వారు డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు. ఇందులో దాశరథి కవితా శిల్పం గురించి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, ఉర్దూ ప్రక్రియలు దాశరథి ఈ అంశం గురించి డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి, గేయ రచయితగా దాశరథి శ్రీ పాలగుమ్మి విశ్వనాథం,
జాతీయవాదిగా దాశరథి ఆచార్య తిరుమల గారి ప్రసంగం విన్నారు కదా. స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.